అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును మార్చడం వల్ల అంచనాలు పెరగడమే కాదు, పెంచిన అంచనాలతో కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల కూలడమే కాదు, చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా మాడిఫైడ్ గైడ్లైన్స్ ఫర్ ది యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ ఏఐబిపి ఎఫెక్టివ్ ఫ్రమ్ అక్టోబర్ 2013. Eligibility criteria for inclusion of projects under the scheme. ఏఐబిపి ప్రాజెక్ట్ కింద ఏదైనా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఆ ప్రాజెక్టు 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు ఖర్చు పెడితే సరిపోతుంది అధ్యక్ష. ఇందులో 2.1.2 సబ్ క్లాస్ సి 4th పేజ్ for new projects in special areas of non-special category states, the central assistance under AIBP will be 75% of the cost of the project work component for eligible irrigation projects. చెప్పడమే కాకుండా లిస్ట్ ఎంక్లోజ్ చేసింది అధ్యక్ష ఏ ప్రాజెక్టులో ఈరోజు ఈ ఏఐబిపి ప్రాజెక్టుల కింద వస్తాయని.